నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో విశ్వ హిందూ పరిషత్ స్పోక్స్ పర్సన్ రావినూతల శశిధర్ గారితో ఉన్నాము. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక గిరిజన మహిళలపై అత్యాచారం జరిగింది. సార్, ఈ ఘటనను మీరు ఏ విధంగా ఖండిస్తారు? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు సంఘటన విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక గిరిజన మహిళపైన జరిగినటువంటి అత్యాచారము, హత్యాయత్నము యావత్ సమాజం కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉంది. కారణాలు ఏంది లోతుగా విశ్లేషణ చేస్తే ఒక పద్ధతి ప్రకారంగా గిరిజన యొక్క సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలని ఏజెన్సీ ప్రాంతం లోపల గిరిజన హక్కులను కాపాడడానికి చట్టాలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. జైనూర్ ప్రాంతం లోపల బంగ్లాదేశు, రోహింగ్యా ముస్లింలు కూడా చేరిపోయినరు. అక్కడటువంటి గిరిజనుల మీద ప్రతిరోజు దాడులకు దిగుతూ ఉన్నారు. వాళ్ళ సంస్కృతి మీద దాడులు చేస్తూ ఉన్నారు. అమ్మాయిల మీద లవ్ జిహాద్ నడుస్తూ ఉంది. భూములు ఆక్రమణ చేస్తున్నారు. చట్ట ప్రకారం అక్కడ గిరిజనేతలు ఉండడానికి వీల్లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే జైనూరు దాని చుట్టుపక్కల ప్రాంతాల లోపల ఎవరైతే గిరిజనేతలు ఉండి అక్రమంగా తిష్ట వేసినరో వాళ్ళని వెంటనే ఖాళీ చేయించాలి. ఈ సంఘటన పైన పూర్తి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఎలక్షన్ల రోజు కూడా జైనూరు లోపల గొడవలు జరిగినాయి. ఒక వర్గం ప్రజలు గిరిజనుల మీద దాడులు చేసారు. అప్పుడు కూడా మళ్ళీ బాధితులైనటువంటి హిందువుల మీదనే అక్రమ కేసులు పెట్టారు. ఈ రోజున మీరు అక్కడ తిష్ట వేసినటువంటి గిరిజనేతలను ఖాళీ చేయకుండా సంఘటన జరిగిన ప్రతిసారి హిందువులనే బాధితుల మీదనే అక్రమ కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా స్థానిక పోలీసుల మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానిక డిఎస్పీ మీద నమ్మకం ఉండలేదు వాళ్ళకు. కాబట్టి మేము రాష్ట్ర డీజీపీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ ద్వారా వెంటనే ఒక స్పెషల్ ఆఫీసర్ను సిట్ దర్యాప్తును ఏర్పాటు చేయాలా. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలపైన విచారణ జరగాల. బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కుట్రలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అట్లనే బాధితురాలికి మెరుగైనటువంటి వైద్య సేవ అందించడం లోపల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మనం చూస్తాం, సంఘటన జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం మెరుగైన వైద్యం అందించాలన్నటువంటి స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు. మేము వెంటనే బాధితురాలి యొక్క స్టేట్మెంటును మెజిస్ట్రేట్ ముందర నమోదు చేయాలని, అదేవిధంగా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలని కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. మరొకసారి జైనూర్, ముఖ్యంగా ఆదిలాబాద్ ఆ యొక్క ప్రాంతాల లోపల అక్రమంగా తిష్ట వేసి గిరిజనుల యొక్క హక్కులను కాలరాసే విధంగా భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించినటువంటి హక్కులను కాలరాసే విధంగా భూ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయో నోటిఫైడ్ ఏరియా లోపల, ట్రైబల్ ఏరియా లోపల వాటిని నిరోధించాలని కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది.